మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులు ఊపుతూ ప్రభుని స్తుతిస్తూ ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు గత కాలమంతా కూడా కాపాడాడు. మరొక్కసారి ఇదిగో ఇలా ప్రభు సన్నిధానానికి మనల్ని చేర్చి ప్రభువుని స్తుతించున్నట్లుగా, ఆరాధించున్నట్లుగా, మహిమపరచున్నట్లుగా ఇదిగో ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక ఎప్పుడూ మనం కృతజ్ఞతగా దేవుని సముఖంలో మనం నడిపించబడాలి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలా జాగ్రత్తగా చదవబడినటువంటి ఆ మాటలు మనం కాస్త గమనించగలిగితే, అపవాదిని ఎదురించుటకు శక్తి కలిగిన వారిమిగా మనం మార్చబడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనం నడిపించబడాలి అని వ్రాయబడింది. అపవాదిని ఎదురించాలి. మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యమును కూడా మీరు గమనించగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు. ఆత్మీయులుగా, దేవుని ప్రజలముగా దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారం ఇది. అపవాదిని ఎదిరించాలి, అపవాదికి లోబడిపోకూడదు, అపవాది యొక్క తంత్రాలకు లోబడిపోకూడదు, అపవాది యొక్క క్రియలకు లోనైపోకూడదు. అపవాదిని ఎదురించాలి, బతిమలాడుకోకూడదండి. ఆ ఎదురించే దానికి శక్తి కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి ఆ దినములలో శిష్యులుగా, అపోస్తలులుగా ఉన్నట్లుగా ఒక 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిని ఏర్పరచుకొని వారికి ఇస్తున్నటువంటి అధికారాన్ని మీరు లేఖన భాగాల్లో మీరు గమనించగలిగితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఆ మాట నోట్ చేయండి. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వాక్యమును కూడా మీరు గమనించగలిగితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి ఈ మాటలు. దయ్యములను వెళ్ళగొట్టగలిగిన అధికారం. అలాగే లూకాసు వార్తలో మనం చదివినటువంటి ఆ మాటలు మీరు గమనించగలిగితే సమస్తమైన దయ్యములు అని రాయబడింది. అక్కడ మీరు గమనించాలి ఆ మాట. ఒక కోణం కాదండి, ఎవరిని మృంగుదునా అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అపవాది మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏ టైంలో దొరుకుతారా? మనమన్నా ఏమరపాట్లో ఉంటామేమో కానీ సాతానుగాడు మాత్రం అటెన్షన్గా ఉంటాడు. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు, ఎక్కడ ఈ కుటుంబం దొరుకుతుంది, ఎక్కడ వీళ్ళ పిల్లలు దొరుకుతారో, ఎక్కడ వీరి యొక్క జీవన విధానం దొరుకుతుంది, ఎక్కడ వీరి యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి క్రియలు దొరుకుతాయి, ఎక్కడ వీరిలో లోపం కనపడుతుంది, అక్కడ వీళ్ళని దెబ్బ కొట్టాలి అని చెప్పి
మనము ఏమరపాటులో ఉంటామేమో. మనం కొన్నిసార్లు అంత సెట్ రైట్ అయిపోయింది, ఓకే పర్ఫెక్ట్ అన్నట్లు మనం అనుకుంటాం. కానీ సాతానుగాడు మాత్రం చిన్న ఏమరపాటు, మన ఏమరపాటు కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు తన శిష్యులకు, తన ప్రజలైనటువంటి వారికి అధికారం ఇస్తున్నాడు. సమస్త దయ్యములను వెళ్ళగొట్టగలిగినటువంటి అధికారం, సమస్త దయ్యములను ఎదిరించగలిగిన అధికారం. కానీ లేఖన భాగాల్లో మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే ఇస్కరియోతు యూదాను గూర్చి ఒక మాట వ్రాయబడింది. ఆ మాటలు చూడండి. ఆ మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వాక్యం. అందుకు యేసు, నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? నోట్ చేయండి మాట. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. ఆ మాట గమనించాలి. దయ్యములను వెళ్ళగొట్టగలిగిన అధికారం ఎవరికి ఇచ్చాడు? ఈ 12 మందికే కదా. ఈ 12 మందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ రాసినటువంటి మాట, దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగిన అధికారము కలిగినటువంటి వ్యక్తులే కొన్నిసార్లు దయ్యాల చేతికి, సాతాను చేతికి, అపవాది చేతికి చిక్కుపరచబడి వారే అపవాదిలాగా మార్చబడుతున్నటువంటి పరిస్థితులు. ఆ మాటలో చూడండి. మీరు ఇంకా గమనించగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యం, అలాగే 27వ వాక్యంలో కూడా మీరు గమనించగలిగితే చూడండి ఆ మాట. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆ మాట నోట్ చేయాలి. ఎందుకు అపవాదిని ఎదిరించేవారు దేవుని బిడ్డలుగా, సేవకుడిగా నేనైనా, విశ్వాసిగా, ఆత్మీయులుగా ఉన్న మీరైనా, సాతానును ఎదిరించగలిగిన వారి మనం, అపవాది తంత్రములను ఎదిరించగలిగిన వారి మనం, సాతాను యొక్క కుయుక్తితో పన్నుతున్నటువంటి పన్నాగాలు ఎదిరించగలిగిన వారిని మనం. కానీ ఎందుకు సాతాను చేత పట్టబడుతున్నాం? ఎందుకు సాతాను క్రియలు, అపవాది తంత్రములు కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు కుటుంబ వ్యవస్థలో సాతాను యొక్క క్రియలు క్లియర్గా చూస్తున్నారు కొన్ని కుటుంబాల్లో? కారణం ఏమిటి అంటే, ఇక్కడ మీరు గమనిస్తే సాతాను గారు డైరెక్ట్గా ఒకేసారి వచ్చి మన మీద కూర్చోడు. ఆ మాట చూడండి చాలా స్పష్టంగా 2వ వాక్యంలో, అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆ మాట నోట్ చేయండి. సాతానుగాడు మన మీద ఎక్కడ దెబ్బతీస్తాడో తెలుసా? డైరెక్ట్ అటాక్ కొన్నిసార్లు చేయకపోవచ్చు, మన ఆలోచనలు దెబ్బతీస్తాడు. హవమ్మను కూడా మీరు గమనించి చూడండి, ఆలోచన చేసి చూడండి. ఇది నిజమా అని ప్రారంభించాడు. ఈ ఫలం తినొద్దని చేసిన ప్రభు చెప్పాడా? తినండి మీరు బాగుపడ అని చేసి చెప్పి ఇలా మాట్లాడాల. అసలు నువ్వు చేస్తున్న భక్తి నిజమా? నీ ప్రార్థన నిజమా? క్రీస్తు యేసుని నీవు ఆరాధిస్తున్నావు కదా, ఆయన ఆరాధన చేసే ఆరాధన నిజమా? ఆ ఆరాధన ద్వారా నీ జీవితంలో ఏం జరిగింది? ఇది నిజమేనా? నువ్వు చేస్తున్న భక్తి నిజమేనా అని చాలాసార్లు సందేహాన్ని మన మనసులో పుట్టిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచన పుట్టించినప్పుడే మనం ఏం చేయాలంటే, యేసు నామములో ఇట్టి ఆలోచనలు తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఆలోచన వచ్చింది ఏం చేస్తానంటే, నిజమేనేమో నేను చేస్తున్న భక్తికి ప్రతిఫలం లేదేమో, ఏదో ఉట్టిగా అందరూ పోతున్నాం మేము కూడా పోతున్నాం అని చేశాను అన్నట్లుగా ఉన్నామేమో అని అందరూ ఆచార పద్ధతిలో చేస్తున్నట్లుగా దేవుని సముఖంలో భక్తి చేయకూడదు. ఆత్మీయులుగా, దేవుని ప్రజలముగా అపవాదిని ఎదిరించగలిగిన వారిమిగా మనం ఉండాలి. అపవాదిని జయించగలిగిన వారిమిగా మనం ఉండాలి. అంతే తప్ప అపవాదికి లోబడిపోకూడదు.
ఇలా ఆలోచనలు మనసులో పుట్టినప్పుడు, తలంపులు మనసులో పుట్టినప్పుడు గద్దించి ప్రార్థించవలసినటువంటి వ్యక్తులు దాన్ని వ్యతిరేకముగా లోబడిపోయి, సాతాను తలంపులకు, సాతాను ఆలోచనలకు లోబడిపోయి నడిపించబడినందువలన మీరు 27వ వాక్యమును మీరు గమనించగలిగితే, వాడు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఆ మాట నోట్ చేయాలి. ఎవరు వీళ్ళు అంటే అభిషేకించబడినటువంటి వ్యక్తులు. ఎవరు వీళ్ళు అంటే దేవుని కొరకు వైరాగ్యంగా నిలిచిన వ్యక్తులు. ఎవరు వీళ్ళు అంటే ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులు. కానీ ఈ రోజున పైకి తెల్లబట్లు కనబడుతున్నాయి, పైకి భక్తి సంబంధమైనటువంటి మార్గాలు కనబడుతున్నాయి, పైకి మేము కూడా విశ్వాసులమే అన్నట్లుగా కనబడుతున్నారు, మేము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవులకు తగిన ప్రవర్తన నీలో ఉందా? దేవుని ప్రేమ, దేవుని ఆలోచన, దేవుని ఉన్నతమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ క్రియలు నీలో కనబడుతున్నాయా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోగలగాలి. ఎప్పుడైతే సాతాను మన ఆలోచనల మీద దెబ్బ కొడతాడో, ఆ ఆలోచనలు మనకు తలంపులకు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రభా వీటన్నిటిని నన్ను దూరపరచు యేసయ్యా అని అధికారము కలిగినటువంటి యేసు నామంలో ప్రార్థన చేయగలగాలి. అప్పుడే మనం తప్పించబడతాం. ఎవరి మృంగుదునా అని అపవాది గర్జించు సింహము వలె ఎదురు చూస్తూ ఉన్నాడట. ఓ గొప్ప అధికారి తనకున్నటువంటి అధికారాన్ని బట్టి విరోధంగా చాలామంది ఉంటారు అని తనకు చాలా సెక్యూరిటీ అరేంజ్ చేశారు ప్రభుత్వమే. గన్మ్యాన్లు పెట్టి చాలా అంటే చాలా సెక్యూరిటీ. ఆ అధికారి ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొనే వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఇలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తను నడిపించబడుతున్నాడు. ఎన్నోసార్లు తన మీద అటాక్ జరిగినా సరే ఎక్కడ ఏం కాలేదు. కారణం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నందువలన. ఒక రోజున మీడియా సమావేశం తానున్నటువంటి ఇంటి దగ్గర మీడియా వాళ్ళందరూ వచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి ఆలోచన కలిగి వచ్చారట. ఈ అధికారి మనసులో అనుకున్న మాట ఏంటంటే, నా ఇల్లే కదా, సెక్యూరిటీ అందరు ఉన్నారు కదా, అంతా చెక్ చేసే పంపిస్తారు కదా, నా ఇల్లే కదా, ఎక్కడికైనా బయటికి వెళ్తే ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకోవాలి, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నానంటండి. ఎన్నో రోజుల నుంచి కనిపెడుతున్నటువంటి విరోధి, శత్రువు ఒక్కసారిగా గన్ తీసుకొని కాల్ చేస్తే అక్కడికక్కడ చనిపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనము ఏమరపాటులో ఉంటున్నామేమో, మనమే కొన్నిసార్లు అనాలోచితంగా ఉన్నామేమో. లేఖన భాగాల్లో మీరు గమనించగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దొంగతనం చేసేదానికి, ఆ తర్వాత మీరు అక్కడ గమనించగలిగితే హత్య, ఆ మాట గమనించాలి. దొంగోడొచ్చి దొంగతనం చేసుకొని పోతే ప్రాణం ఉంటే మళ్ళీ బతికించుకొని ఏమంటారు, బ్రతికి బస్టాండ్లో బఠానీలన్నీ అమ్ముకొని ఏమంటారు, మళ్ళీ బతకచ్చులే బాబు, సంపాదించుకోవచ్చులే అయ్యా, వస్తువు పోతే పోయింది అని అనుకుంటాం. ప్రాణమే పోతే. సాతానుడు గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట, దొంగతనం చేయడం మాత్రమే కాదు, నీ ఆత్మీయ వరములు దొంగలించడం మాత్రమే కాదు, నీ ప్రార్థన అనుభవాన్ని దొంగలించడం మాత్రమే కాదు, నీ పరిచర్య అనుభవాన్ని దొంగలించడమే కాదు, నీలో ఉన్నటువంటి దేవుని కొరకు వైరాగ్యంగా వాడబడాలి, నా కష్టార్జితాన్ని దేవుని సముఖంలో అర్పించాలి, నేను దేవుని కొరకు నిలబడాలి అని అనుకున్నటువంటి వైరాగ్యమైనటువంటి సుగుణాలు తీసివేయడం మాత్రమే కాదండి,
ఆత్మీయతే నీలో లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవమే నీలో లేకుండా చేస్తాడు. ఆత్మీయతలో చచ్చిన వారిగా మార్చబడేటట్లుగా సాతాను మన మీద దెబ్బ కొడతాడు. కనుక ఇదిగో ఈ ఆరాధనలో చేరి ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ప్రతి విషయంలో ఏమరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి. ఈ చివరి సమయాలలో దేవుని రాకడ బహు సమీపంగా ఉంది కనుక ఆయన రాకడకు మనం సిద్ధపరచబడాలి, ఆయన రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఆయనతో కూడా యుగయుగాలు సదాకాలం బ్రతకగలిగినటువంటి ఆ అనుభవాలు మనం కలిగి నడిపించబడాలి. దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం కనుక మరి జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకోగలగాలి. ఎప్పుడైతే ఈ యూనిఫామ్ నీవు ధరించుకోలేకపోతున్నావో, సర్వాంగ కవచమును నీవు ధరించుకోలేకపోతున్నావో, మన మూలవాక్యం అదే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగిన వారగునట్లుగా సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ షాపులకు వెళ్ళండి, అడగండి, ఒక శిరస్త్రాణము, ఒక కవచము, ఒక డాలు, ఒక కత్తి పట్టుకొని తిరగండి. రోజు ఇంకా అలాగే తిరగండి. మిమ్మల్ని చూసే వాళ్ళంతా వింతగా చూస్తారు. నేను చెప్తుంది బహాటంగా కనబడేవి కాదు, మీకు అర్థమయ్యే శైలిలో ఒక చిన్న మాటను చెప్తాను చూడండి. దావీదు గొలియాతో యుద్ధం చేసేదానికి వెళ్తున్నాడు. సౌలు చెప్పాడు, దావీదు ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని వెళ్ళు అని. ఇతనికి వాడుక లేదు. ఆ యుద్ధోపకరణాలు ఇతను ధరించుకుంటే అతనికి లూజ్ అయిపోయినాయంట, వాడుక లేదు తనకి. కనుక యుద్ధోపకరణాలన్నీ కూడా పక్కన పెట్టేశాడు. సర్వాంగ కవచం, ఏది కంటికి కనబడుతున్న సర్వాంగ కవచమును పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ఆత్మీయత అనే ఒక సర్వాంగ కవచం ధరించుకున్నాడు. ఏమీ లేకుండా ఎదురుగా పోయి నిలబడితే గొలియాతు మామూలుగా అయితే వచ్చి రాకమునిపై యుద్ధం చేసేసేవాడేమో, మాట్లాడేవాడు కాదేమో. కానీ బాలుడైనటువంటి దావీదు ఇలా నార్మల్గా మనం ఎలా ఉన్నామో అలా వెళ్ళి శత్రువు దగ్గరికి వెళ్ళి నిలబడితే మాట్లాడుతున్నాడు, యుద్ధం చేయట్లా, మాట్లాడుతున్నాడు. గొలియాతు చూడు, నా మాట చాలా చక్కగా ఉంటాయి అక్కడ. ఎరా కత్తి లేదు, శిరస్త్రాణం లేదు, డాలు లేదు, కవచం లేదు, యూనిఫామ్ లేదు, యుద్ధోపకరణాలు లేవు. ఇలా వచ్చేవే నేనేమన్నా చచ్చిన కుక్కను అనుకుంటున్నావా అంటే, కంటికి కనబడే బహాటంగా కనబడే యుద్ధోపకరణాలు నాకు లేకపోవచ్చు, కానీ యేసు నామమును చేత పట్టుకొని నేను వస్తున్నా. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుద్దామా. యేసు నామమును పట్టుకొని నేను వస్తున్నా, యేసు అనే కవచాన్ని ధరించుకొని నేను వస్తున్నా, యేసు అనే సర్వాంగ కవచము నేను ధరించుకున్నా అని మాట్లాడిన అనుభవాలు మనం చూస్తాం. జయం పొందాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఆత్మీయులుగా ఈ రోజున మనం కూడా అపవాది తంత్రములను ఎదిరించేదానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అది ఎలాంటిదై ఉండాలి? కంటికి కనబడేది కాదండి. ఈ గొలియాతు కంటికి కనబడే సర్వాంగ కవచం ధరించుకున్నాడు. చూసేదానికి మాత్రం ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంటే ఒక్క రాయి పిల్లలు పాడుతుంటారు. దావీదు గొలియాతును వడిసెలతో కొట్టి చంపెను. ఎలా కొట్టి చంపాను చెప్పవా అంటే, తిప్పి తిప్పి కొట్టి చంపాను అని పిల్లలు పాడుతుంటారు. సండే స్కూల్ పిల్లలు ఏమంటారు తెలుసా? తిప్పి తుప్పి కొట్టి చంపాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 రాళ్ళను ఏరుకొని ఒకే రాయితో. ఎన్ని రాళ్ళండి? ఎన్నిసార్లు? చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే షేడ్లో ఆ చక్కటి పాట. ఒకే రాయండి, ఒక్కటేసారి కొడితే నుదుటిన తగిలిందట, నొసటిన తగిలిందట. తగళ్ళం బోర్ల పడ్డాడు. శత్రువు మీద ఈ దావీదు ఎక్కి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ బహాటంగా కంటికి కనబడే కవచాలు ఒకవేళ మనల్ని కాపాడకపోయి ఉండొచ్చు. యేసు అనే కవచాన్ని మనం ధరించుకుంటే,
యేసులో ఉన్న సుగుణాలు అనే కవచములను మనం ధరించుకుంటే, ఆత్మీయత అనే కవచాన్ని మనం ధరించుకుంటే, నిశ్చయముగా ఆ కవచం అపవాది తంత్రములన్నిటిలో నుండి మనలందరినీ కాపాడునుగాక. లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. వాటిని మనం ధరించుకోవాలి, ఆత్మ సంబంధంగా వేటిని మనము ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించాలి అన్నటువంటి విషయాలు క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మొదటిది, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదవండి. నోట్ చేయండి ఆ మాట. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఆ మాట నోట్ చేయండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిగల వారగునట్లుగా సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటే, ఈ సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, క్రీస్తు యేసునే మన సర్వాంగ కవచముగా ధరించుకొందుముగాక. యేసయ్యను మనం ధరించుకోవాలి, ఆయన మనస్సును మనం ధరించుకోవాలి, ఆయన ఆలోచనలు మనం ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే మీరు ఒక్క మాట గమనించాలి. పెట్టుకోండి కాదు, పట్టుకోండి కాదు. ఏది యేసుక్రీస్తుని మనతో పాటు పెట్టుకున్నాం. కొంతమంది అంటుంటారు మాతో అప్పుడప్పుడు, మేము పాస్టర్స్ మండి అని చేస్తారంటే, నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తుంటాను, ఎప్పుడు చూడు కావాలంటే నా దగ్గర చూడు అని చెప్పి జోబిలోంచి పర్సు తీసి, పర్సులో యేసుప్రభు ఫోటో తీసి చూపిస్తాడు. యేసుప్రభు ఫోటో పర్సులో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది ఫోటో. చూడండి, ఎప్పుడు నేను పెట్టుకొని తిరుగుతానండి యేసుప్రభు ఫోటో అని చెప్పి చూపిస్తాడు. ఆ పర్సుతో పాటు వెనకలేదో వచ్చింది, అదేంటి అని చేస్తానంటే అగ్గిపెట్టే బీడి కట్టలే అంటాడు. యేసుప్రభు ఫోటో ఉంటుంది, పక్కనేముంటుంది అగ్గిపెట్టే బీడి కట్ట కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలు. యేసుక్రీస్తు ఫోటో పెట్టుకొని తిరగమని కాదు, ధరించుకోవాలి. అంటే ఎదుగో ఈ వస్త్రాన్ని నేను ధరించుకున్నా, ఇప్పుడు నేను చర్చికి వచ్చాను, ఈ వస్త్రం నాతో పాటు వచ్చింది. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తాను, ఈ వస్త్రం నాతో పాటు వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే నేను ధరించుకున్న ఈ వస్త్రాలు నాతో పాటు వస్తాయి. ఇక్కడ ఇక్కడ మాత్రమే కాదండి, యేసుక్రీస్తును ప్రత్యక్షపరచవలసింది. ప్రతి చోట క్రీస్తు యేసును మనమంతా కూడా ప్రత్యక్షపరచుదుముగాక. ఆయన ప్రత్యక్షపరచడం అంటే ఏమిటి, ఆయనలో ఉన్న ఆ గుణాతిశయం ఏమిటి అని కాస్త మనం లేఖనాల్లో గమనించి పరిశీలన చేసి చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా అదే పరిశుద్ధత కలిగి మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్ర. పరిశుద్ధత మనలో ఉంటే అపవాది మన నుండి పారిపోతూ ఉంటాడండి. పరిశుద్ధత లేదనుకోండి, పరిశుద్ధత అనే కవచం మన దగ్గర లేదనుకోండి, పరిశుద్ధత అనే కవచాన్ని మనం పక్కన పెట్టేసామనుకోండి, అప్పుడు సాతాను మన మీద దాడి చేస్తాడు. సాతాను మనల్ని దొంగలాగా వచ్చి దోచుకొని, హత్య, ఆ మాట మర్చిపోకూడదు, చంపేస్తాడు, ఆత్మీయతలో చంపేస్తాడు మనల్ని. పరిశుద్ధత మనము ఒక కవచముగా, ఒక వస్త్రముగా ధరించుకోవాలి, సర్వాంగ కవచముగా ధరించుకోవాలి. యేసుక్రీస్తులో ఉన్న సుగుణమది. మీరు ఇంకా లేఖనాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే, పేతురు రాసినటువంటి ఆ పత్రికలో 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒక 4 విషయాలు మీరు అలా చదువుకుంటూ వస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఆయనతో పాటు మనం ఇదిగో ఈ అనుభవాలన్నీ కూడా ధరించుకోగలగాలండి. పరిశుద్ధత మనలో ఉండాలి. క్రీస్తు యేసులాగా శ్రమపరచబడగలిగేటువంటి అనుభవాలు మనలో ఉండాలి. ఆయన మాట తీరు, ఆయన గుణాతిశయాలు, ఆయన ప్రచురం చేసిన పరిశుద్ధమైనటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా మనలో కలిగి నడిపించబడాలి. ఎవరిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వాడిని సాతాను చూస్తే భయపడతాడు.
మనుషులకు హేళనగా కనబడవచ్చు. నాకు ఆ మధ్య ఒక బ్రదర్ హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఓ చోటికి ప్రార్థనా కూటానికి వెళ్తున్నాం, బండి మీద, బైక్ మీద. నాతో పాటు ఒక బ్రదర్ని వెంట పెట్టుకొని వెళ్ళా. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకల నుంచి ఏదో ఒక సినిమా పాట హమ్మింగ్ వినపడుతుంది. పాస్టర్ గారు, మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, అందరూ ఆధార్ నుంచి వచ్చిన వాళ్ళమే, వినపడకుండా కనబడకుండా ఏమి ఉండవు. మీకు ఎలా తెలుసు, ఈ డౌట్లు వస్తాయి చాలామందికి మాత్రం. వెనక నుంచి హమ్మింగ్ వినపడుతుందండి. వినపడుతుంటే బండి ఆపా, రేయ్ దిగురా అన్న. దిగో అన్న. దిగాడు. ఏం పాడుతున్నావురా నువ్వు అని అంటే, లేదన్నా వినపడింది, మర్యాదగా చెప్పు అని చేశా. అన్న పలాని సినిమా పాట హమ్ చేస్తున్నానన్నా అన్నాడు. దేనికిరా, మనకు అవన్నీ తగినవేనా అంటే, వినపడిందని. అందరికీ వినపడతాయి, నాకు కూడా వినపడతాయి. అయితే హమ్ చేయొచ్చా, మనం పాడొచ్చా, మనం అలాంటివి చేయొచ్చా, వినపడతాయి, అలాంటివి మనం చేయొచ్చా అని వాడితో మాట్లాడితే, ఆ సహోదరుడు ఉపయోగించిన పదమే చెప్తున్నానండి. అప్డేట్గా లేకపోతే ఎట్లా అంట అప్డేట్గా లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తున్నారన్నా. అప్డేట్గా లేకపోతే, ఇప్పుడు మన వాళ్ళని పిలిచి ఫేస్బుక్ తెలుసా, స్నాప్చాట్ తెలుసా, యూట్యూబ్ తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా. నన్ను చాలామంది ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉంటే నన్ను అడుగుతుంటారు, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అంటారు. ఏదో పెద్ద బాగా సుపరిచితం ఉన్నట్టుగా వచ్చి పలకరిస్తారు నన్ను. నేను ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చేశానంటే, నేను నాకు గుర్తుపట్టలా అంటాడు. గుర్తులేరు బ్రదర్, ఎవరో మీరు ఎక్కడైనా చూసానేమో, ఎక్కడైనా మాట్లాడినామో, గుర్తులేదు బ్రదర్ మీరు అని చేస్తాను చెప్పంటే, నేనన్నా మీ ఫేస్బుక్ ఫ్రెండ్ అన్నా అంటాడు. నా ఫేస్బుక్లో ఇంచుమించుగా ఏమంటారు, ఒక 4,000 మంది ఆల్రెడీ 4,500 మంది ఆల్రెడీ ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేస్తున్నా. సువార్త వెళ్తుంది కదా అని చెప్పి మరలా చెప్తున్నా. ఇంకొక 2,000 మంది ఏమంటారు ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకొక 2,000 మంది అంటే మొత్తం ఎంతమంది, 6,500 మంది ఫేస్బుక్లో ఉంటే, ఈయన ఎక్కడో ఫ్రెండ్ అంట. ఆ ఫ్రెండ్ని ఈయన, అన్నా మనం పలాని ప్రార్థనలో కలిసామన్నా, పలాని సమయంలో ప్రార్థన కూడికలో మనం కలుసుకున్నామన్నా మాట్లాడట్లేదండి. ఫేస్బుక్ ఫ్రెండ్ అన్నా. అప్డేట్గా ఉండాలని అపవిత్రతలో పడిపోతున్నామా? ఆలోచించాలి మనం. దేవుడు మనలో ఒక పరిశుద్ధత చూడాలని కోరుకుంటున్నాడు. లోకం ఎంత మనలో ఉన్నా సరే, లోక సంబంధమైనటువంటి స్థితిగతులు మనం ఎంతగా చూస్తూ ఉన్నా సరే, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. లోకములో ఉన్నటువంటి వారికి ఒకవేళ మనం వెర్రివారిమిగా కనపడవచ్చు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, అపవిత్రంగా బ్రతికితే ఎవడు మాట్లాడండి, ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఎవడు మాట్లాడండి. మౌనంగా సహిస్తూ ఉన్నాం అనుకోండి, వాడినే సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారినే అవమానపరుస్తుంటాడు, వారినే కించపరుస్తుంటాడు, వారినే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం మన హృదయంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. మనుషులెవరి దృష్టికి నీవు ఎంపికగా కనపడకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు దృష్టికి నీవు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు కనబడితే, అపవాది నీ నుండి పారిపోయేటట్లుగా ప్రభు చేయునుగాక. మీరు లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాల్ని మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యం, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి. ఆ మాట నోట్ చేయండి. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడు అని హేరోదు ఎరిగి. యోహాను ఎవరండి? పరిశుద్ధుడు. ఇతడు పరిశుద్ధమైన వ్యక్తి అని చెప్పి హేరోదు రాజు ఎరిగి. ఆ మాట నోట్ చేయాలి. ఎరిగి ఆ తర్వాత మాటలు చదవండి అన్న. అతనికి భయపడి. ఆ మాట నోట్ చేయాలి. దేనికి భయపడుతున్నాడు? హేరోదు ఎవరంటే ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజు అండి.
ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఒక సర్వసాధారణంగా తన దగ్గరకు బందీగా బంధించబడిన ఒక చిన్న సేవకుని చూసి గడగడగడగడగడగడగడగడగా వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతనిలో ఉన్న పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధత లేకపోతే, మనలో పవిత్రత లేకపోతే, మనలో అపవిత్రమైనటువంటి అనుభవాలు కలిగి మనం నడిపించబడితే, మనం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులమైనా సరే అవమానం అనేది కలుగుతుంది, భయం అనేది ఉండదు. అక్కడ కుటుంబం కావచ్చు, బయటైనా కావచ్చు. ఆ మధ్య ఒక కుటుంబానికి వెళ్తే ఇంట్లో పిల్లలు టీవీ పెట్టుకొని చూస్తున్నారు. టీవీ పెట్టుకొని వాళ్ళ అమ్మ చెప్తుంది, రే టీవీ ఆపండిరా అని. సేవకులు వచ్చే టీవీ ఆపండిరా అని వాళ్ళ అమ్మ చెప్తుంది. చెప్తుంటే వీళ్ళు లెక్క కూడా చేయట్లేదండి, అలాగే పెట్టుకొని చూస్తున్నారు. 2-3 సార్లు చెప్పిన తర్వాత నాకే ఆ తల్లి అన్నిసార్లు చెప్తుంటే వినట్లేదని చెప్పి గమనించి, రే ఆపండి టీవీ అని చెప్పి గట్టిగా అరిస్తే వాళ్ళు టీవీ ఆపుతూ ఏమన్నారు తెలుసా? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మా అమ్మ చూస్తే తప్పు లేదు, కానీ నేను ఒక్క అరగంట కార్టూన్ నెట్వర్క్ పెట్టుకొని చూస్తే తప్పు వచ్చిందా అని మాట్లాడుతున్నాయండి. వాళ్ళ అమ్మ ముందే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఈ తల్లి టీవీ ఆపమంటే ఆపుతారా? ఇది కుటుంబం. అలాగే బయట కూడా నిన్ననే ఒక వీడియో చూశాను. లంచం తీసుకునేటువంటి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో బొచ్చుడు ఉన్నాయండి, నాకు నిన్న ఒకటి కనపడింది. ఇతడు ఒక అధికారి అండి. ఆ అధికారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ అతన్ని చూస్తే గడగడ వణికిపోతారు, దండం పెడతారు. ఎవడో ఒకరి దగ్గర లంచం తీసుకున్నాయండి. ఎంత తీసుకున్నాడు రా బాబు అంటే 500 తీసుకున్నాడంట. ఈ తీసుకున్న 500 లంచం కోసం అండి ఆ అధికారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. అధికారే, కానీ తనలో పరిశుద్ధత లేదు కనుక భయపడట్లే ఎవరు. నీవు అధికారివే అయి ఉండొచ్చు, నీలో పరిశుద్ధత లేకపోతే ఎవరు నీకు భయపడరు. నీవు ఇంటికి పెద్దవే, నీలో పరిశుద్ధత లేకపోతే ఎవరు నీకు భయపడరు. నీవు అన్ని విషయాల్లో చాలా చక్కగా నడిపించబడుతున్నా అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తివే అయి ఉండొచ్చు, కానీ నీలో పరిశుద్ధత లేకపోతే నేను చూస్తున్న వాళ్ళు ఎవరు నీకు భయపడరు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పరిశుద్ధంగా నువ్వు బ్రతికేదానికి ప్రయత్నం చేయి. పవిత్రంగా నేను బ్రతుకుతున్నా అని అనే దానికి ధైర్యంగా నీవు నిలబడు. నిశ్చయముగా నీతో ఎవరైనా మాట్లాడాలి అన్నా, నీ ఎదుట ఎవరైనా నిలబడాలి అన్నా సరే భయపడేటట్లుగా ప్రభువే చేయునుగాక. మనమేం పెద్దగా భయపడాల్సిన అక్కర్లా, బెదిరించాల్సిన అక్కర్లా. మన పరిశుద్ధతే మాట్లాడుతుంది, మన పవిత్రతే మాట్లాడుతుంది, మనం దేవుని సముఖంలో మనం నిలబడుతున్నటువంటి అనుభవాలే మాట్లాడతాయండి. అలాంటి ఒక స్థితిలోనే మనం కొనసాగించబడాలి. పరిశుద్ధత లేకపోతే భయపడిపోతాం. ఒకరోజు పరిస్థితులు గడగడ వణికిపోవాల్సిన పరిస్థితులు మనకే వస్తాయి. పరిశుద్ధత మనలో లేకపోతే ఆలోచన చేయగలగాలి మన పరిస్థితులను. మీరు లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూడగలిగితే, యోసేపు అన్నలు యోసేపు విషయంలో తప్పు చేశారు. యోసేపును అన్యాయంగా గుంట్లో పడేశారు, బానిసగా అమ్మేశారు. చాలా రకాల పరిస్థితులు యోసేపు కలుగజేసి తండ్రితో మాత్రం క్రూర మృగాలు యోసేపును చంపేసాయని చెప్పి ఇక్కడ మాట్లాడారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత యోసేపు ఎదుట ఈ అన్నలు నిలబడవలసినటువంటి సమయం వచ్చింది. ఒక సమయం వచ్చింది, యోసేపు ఎదుట నిలబడవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు లేఖనాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే ఆదికాండము 50వ అధ్యాయం 18, 19 వాక్యములను మీరు గమనించగలిగితే, ఆదికాండం 50వ అధ్యాయం 18, 19 వాక్యం. అతని సహోదరులు పోయి, చూడండి, యోసేపు సాగిలపడండ్రా బాబు అని చేసిన అట్లా వీళ్ళ మనసులోనే ఒక భయం కలిగి అతని ఎదుటకు వెళ్ళి సాగిలపడి, నీకు దాసులమని చెప్పగా
యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు, భయపడకుడి అంటే భయపడిపోతున్నారండి. ఈ విషయాల్ని కాస్త ఆత్మీయులుగా మనం కాస్త గమనించగలిగితే, యోసేపును చూసే అంతవరకు కూడా, మరలా చెప్తున్నా, యోసేపును చూసే అంతవరకు కూడా వీళ్ళ పరిస్థితుల్లో భయపడ్డారో లేదో, ధైర్యంగా అందరి దగ్గర కంటికి కనపడుతున్నారేమో. ఆ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, కానీ మంచిగా అనిపించింది నాకు ఆ మాట. ఆ పాస్టర్ గారు ట్రైన్లో వెళ్తూ ఉన్నారట. ఓ వ్యక్తి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, జరగా ఏం మొత్తం ట్రైన్ అంతా నువ్వే కొనుక్కున్నట్టు కాలు చాపుకొని కూర్చున్నావంటే, అయ్యా ఎవరు లేరయ్యా అందుకని కూర్చున్నాను బాబు అని చేసి అన్నాడంట ఆ పాస్టర్ గారు. ఎవరు లేరు ఇక్కడ అందుకని చెప్పి కాలు చాపుకొని కూర్చున్నా, సీట్ ఖాళీగా ఉంది కదా అని, కూర్చో బాబు ఎందుకు అరుస్తావు అని చెప్పి కూర్చున్నాడంట. ఏదో ట్రైన్ మొత్తం నువ్వే కొనుక్కున్నట్టు అని చేసి చెప్పి గట్టిగా మాట్లాడేసాడంట. ఇతనితో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి గుట్టు సప్పుడు కాకుండా ఆ పాస్టర్ కూర్చున్నాడంటండి. ఈలోపు 1 గంట 2 గంటలు ప్రయాణం అయిన తరువాత ఇప్పటి వరకు ఈ 1-2 గంటలు అందరితో ఏమంటారు, అందరినీ బెదిరిస్తున్నాయంట. సరిగ్గా కూర్చోండి, ఏం గోల్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి అందరితో మాట్లాడుతున్నాయంట. 1 గంట 2 గంటలు ప్రయాణం అయిన తర్వాత టీసీ వచ్చాడంట. ఎప్పుడైతే టీసీ వచ్చాడో ఇంతసేపటికి హడావిడి చేశారు కదండి. ఒక్కసారిగా ముఖంలో కలలేదంటండి, మొత్తం ముఖమంతా కూడా చిన్నపుచ్చుకున్నాడంట. ఎక్కడ దాక్కుందామా అని చెప్పి ఎదురు చూస్తున్నాయంట. ఆ టీసీ వచ్చేస్తున్నాడా, ఇక్కడికి వచ్చాడా, ఇటు పోతే కనపడమా అని చెప్పి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాయంట. బ్రదర్ ఏమైందంటే టికెట్ లేదండి నాకు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. పాస్టర్ గారి మీద రుబాబు చేశాడు, ఉన్న వాళ్ళందరి మీద రుబాబు చేశాడు, అందరినీ బెదిరిస్తున్నాడు, అందరినీ భయపెడుతున్నాడు. కానీ టీసీ వచ్చాడు, టీసీ ఎదుట నిలబడలేకపోయాడు. ఆ సేవకుడు చెప్పిన మాట, ఒక వ్యక్తి టీసీ ఎదుటే నిలబడలేకపోతే ఆత్మీయులుగా మనం ఒక రోజు రాబోతుంది, ఆ రోజున యేసు క్రీస్తు ఎదుట మనం నిలబడాలి. నేను మనుషుల దగ్గర నేను నిలబడవచ్చు, నా బంధువుల దగ్గర నేను నిలబడవచ్చు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను నిలబడవచ్చు, పరిచయస్తుల దగ్గర నిలబడవచ్చు, వాళ్ళ దగ్గర నిలబడవచ్చు, వీళ్ళ దగ్గర నిలబడవచ్చు, బెదిరించుకుంటూ అసలు ఎవరికి ఏం తెలియదులే అన్నట్లుగా బెదిరించుకుంటూ భయపెడుతూ, లేకపోతే నాకు మాట చాతుర్యం ఉంది, నేను గట్టిగా మాట్లాడగలుగుతాను కాబట్టి ఏదైనా చేయగలుగుతానని చేసి అన్నట్లుగా ఇష్టానుసారంగా మనుషుల దగ్గర మనం ప్రవర్తించవచ్చు. నిలబడవలసినటువంటి వ్యక్తి దగ్గర నిలబడాలి, యేసుక్రీస్తు దగ్గర నిలబడాలి, నీవైనా నేనైనా. ఆ రోజు తల ఎత్తుకొని నిలబడగలుగుతున్నామా లేదా అని చూడాలి. యోసేపును కలవనంత వరకు వీళ్ళు హీరోలే, ఎవరు అన్నలంతా అస్సలు ఏమంటారు, ఇక యోసేపు లేడు, ఇక మందే రాజ్యం, ఆ కళ్ళగానే వాడు పోయాడు, ఇక మందే రాజ్యం అని చెప్పి అనుకున్నారేమో. ఎప్పుడైతే యోసేపు ఎదుట నిలబడవలసి వచ్చిందో గడగడలాడిపోయి సాగిలపడి నమస్కరించి భయపడిపోతూ ఉన్నారండి. మనలో కూడా పాపపు స్థితిగతులు, పరిశుద్ధత లేక అపవిత్రత కలిగి మనం నడిపించబడుతూ ఉంటే మనుషుల దగ్గర మనం కవరింగ్ చేయొచ్చు. నా కుటుంబ సభ్యులకు తెలియదులే, నా బంధువులకు తెలియదులే, నా రక్త సంబంధికి తెలియదులే, నా స్నేహితులకు తెలియదులే, నాతో ఉన్న వారికి తెలియదులే, మనుషులందరినీ నేను మభ్యపెట్టొచ్చులే అని చెప్పి మనం అనుకోవచ్చేమో. ఒక రోజున దేవుని దగ్గర నిలబడవలసి వస్తుందండి. టికెట్ లేని వ్యక్తి టీసీ ఎదుటే నిలబడలేకపోతే, పరిశుద్ధత మనలో లేకపోతే మనం ప్రభు ఎదుట మనం ఎలా నిలబడగలుగుతాం? కనుక ఆత్మీయులుగా పరిశుద్ధత మనలో కలిగి, పరిశుద్ధత అనే సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభు ఎదుట ధైర్యముగా నిలిచి ఉందుము గాక. అలా ప్రభు ఎదుట ధైర్యముగా నిలబడగలిగిన వ్యక్తులుగా మనముంటే సాతాను మన నుండి పారిపోవునుగాక. రెండో విషయాన్ని చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించు. తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మృతులమై ఉండక, నోట్ చేయన మాట,
విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఆ మాట నోట్ చేయి. ఇక్కడే 4 అంశాలు రాయబడి ఉన్నాయి. మొదట నేను చెప్పిన మాట, పరిశుద్ధుడైన క్రీస్తును మనం ధరించుకోవాలి. పరిశుద్ధతనే ప్రత్యక్షపరచుకోవాలి. మనుషులకు ఒకవేళ కంటికి కనబడవచ్చు, లేకపోతే కనబడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా పరిశుద్ధత ప్రభు చూస్తున్నాడని ప్రభు కొరకు మాత్రమే నిలబడి నీవు కొనసాగించబడగలిగితే అపవాది నీలో ఉన్న పరిశుద్ధతను చూసి అపవాది పారిపోతాడు. మనుషులు పోలేకపోయి ఉండొచ్చు, మనుషుల యొక్క హృదయాలు కఠినమైనవి కదండి. కానీ సాతానుడు మాత్రం వెళ్ళిపోతాడు, ఉండడు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుడు ఉండడు. రెండో విషయాన్ని ఇక్కడ మీరు గమనించగలిగితే, విశ్వాసము, మరొకటి ప్రేమ, మరొకటి రక్షణ, మరొకటి నిరీక్షణ. అన్ని విషయాలు మాట్లాడుకునేదానికి సమయం సరిపోదు, కానీ విశ్వాసము అనే విషయాన్ని నోట్ చేసుకోండి. రెండవది ఏంటంటే విశ్వాసం. మొదటిది పరిశుద్ధుడైన క్రీస్తును ధరించుకోవాలి. రెండవది విశ్వాసాన్ని ధరించుకోవాలి. ఆత్మీయులుగా మనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని కొరకు విశ్వాసాన్ని కనిపెట్టుకొని నడిపించబడాలి. ఒక రోజున ప్రభు దిగిరాబోతున్నాడని లేఖనాల్లో రాయబడినటువంటి మాట, మనుష్య కుమారుడు దిగి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనగలడా అన్న మాటలు లేఖనాల్లో రాయబడింది. ఏం కనుగొంటాడంట? విశ్వాసము. విశ్వాసుల్ని కాదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ విశ్వాసుల్ని కాదు, విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా ఒక ఆత్మీయుడు గమనించాలి ఈ మాట. కొంతమంది మా సంఘానికి లక్షల్లో వస్తారు, మా సంఘానికి 1000 మంది వస్తారు, మా సంఘానికి 100 మంది వస్తారు, మా సంఘానికి ఇంతమంది వస్తారు, మా సంఘం ఈ పట్టణంలోనే పెద్దది, మా సంఘం ఈ రాష్ట్రంలోనే పెద్దది, మా సంఘం దేశంలోనే పెద్దది అని చెప్పి విశ్వాసుల సంఖ్య చెప్తూ ఉంటాం. విశ్వాసుల సంఖ్య చెప్తూ ఉంటాం, కానీ వారిలో ఎంత విశ్వాసాన్ని ఒక సేవకుడిగా పెంపొందింపజేస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కాదు. ఆ మధ్య ఇలాగే సేవకులు చెప్తున్నప్పుడు విన్న మాటలన్నీ మనసులో ఉంటాయండి. ఓ పాస్టర్ గారు చెప్తుంటే విన్నా ఈ మాట కూడా. ఒక చెప్పుల షాప్ ఓనరు ఒక వ్యక్తిని నమ్మి చెప్పుల షాప్ అప్పగించాడట అతనికి. చెప్పుల షాప్ ఓనరు ఒక వ్యక్తిని నమ్మి చెప్పుల షాప్ అతనికి అప్పగించాడట. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ వ్యక్తి యజమానునితో అన్నాడట, అయ్యా సార్, నేను వేరే పని చూసుకుందాం అనుకుంటున్నా, మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నా, కాబట్టి ఈ షాపు మీరు తీసేసుకోండి, మీకు అప్పచెప్పేస్తాను, అన్నీ మీరు తీసేసుకోండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడట. సర్లేరా బాబు, నీకు అంత ఇబ్బందిగా ఉంటే సర్లే, 2 రోజులు ఆగిన తర్వాత నేనే వస్తాను, లెక్క చూసుకుంటాను అని చెప్పి మొత్తం అంతా కూర్చొని లెక్క రాపించుకున్నాడట. బాటా చెప్పులు, ఏం చెప్పులు, 50 జతలు ఉన్నాయి. స్క్రెచెస్ చెప్పులు ఎన్నున్నాయి? ఒక 50 ఉన్నాయి. వుడ్లాండ్ చెప్పులు ఒక 50 ఉన్నాయి. పలాని చెప్పులు ఒక 50 ఉన్నాయి. ఇవన్నీ ఇదిగో ఇవి ఉన్నాయి అని చెప్పి మొత్తం అంతా లెక్క రాసుకుని, ఉన్నాయి కదా, చూసుకున్నారు కదా యజమానుడు గారు, సంతకం పెట్టండి, నేను మీకు అన్నీ అప్పచెప్పేశానని చెప్పి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయాడంట. మరుసటి రోజు ఎవడు పనోడు దొరక్క యజమానుడు వచ్చి ఆ చెప్పుల షాపులో కూర్చున్నాడట. బేరం వచ్చింది, అయ్యా బాటా చెప్పుల్లో 8వ సైజు చూపిస్తారా అంటే, 8వ సైజులో చాలా రకాలు ఉన్నాయండి, చూపిస్తానండి అని చెప్పి పోయి బాటా దాంట్లో 8వ సైజు చెప్పుల డబ్బాలన్నీ పట్టుకొని వచ్చాడంట. ఎవరు? ఓనరు. కస్టమర్కి చూపిద్దామని
ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి ఇదిగో ఈ చెప్పులు ట్రై చేసి చూడండి అని చెప్పి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ ఉంది కానీ లోపల చెప్పులు లేవంట. పైన ఏముంది? బాక్స్ ఉంది. బాటా చెప్పులు 50 బాక్స్ ఉంది. స్క్రెచెస్ చెప్పులు 50 బాక్సులు ఉన్నాయి. అలాగే వుడ్లాండ్ చెప్పులు 50 ఉన్నాయి బాక్సులు ఉన్నాయి. బాక్సులు అయితే ఉన్నాయి కానీ లోపల ఏం లేవు. ఉండాల్సింది దేనికి? ఖరీదు కట్టేది దేనికి? బాక్స్కి కడతారా, చెప్పులకు కడతారా? అంతేనా? కనబడుతున్నామేమో ఒకవేళ ఈ అంత్య దినములలో విశ్వాసము లేని విశ్వాసులాగా కనబడుతున్నామేమో, ఆత్మీయత లేని విశ్వాసులాగా కనబడుతున్నామేమో. ఒకరోజు ప్రభు వస్తాడండి, చెక్ చేస్తాడు, ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. పైనగా చూసేది చెక్ చేస్తాడు, అంతరంగాన్ని చెక్ చేస్తాడు. ఆ రోజున ప్రభు దగ్గర విశ్వాసాన్ని చూపించగలుగుతామా? ఆలోచించాలి మనం. విశ్వాసాన్ని చూపించగలుగుతామా? నేను ఇంతకాలపు విశ్వాసిని పేరు చెప్పుకుంటున్నావు కానీ నీలో విశ్వాసం ఉందా? విశ్వాసికి తగిన క్రియలు, విశ్వాసికి తగిన అనుభవాలు నీలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి. లేఖన భాగాల్లో విశ్వాసం కలిగిన వ్యక్తిని గూర్చి లేఖన భాగాల్లో మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం, త్వరగా చదవండి ఆ మాటలు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారి యందు లోకమును జయించుదురు. నోట్ చేయన మాట, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఒక వ్యక్తి విశ్వాసముతో ఉంటే ఆ వ్యక్తి లోకాన్ని, సాతాను తంత్రాలన్నిటిని కూడా జయించుదురుగాక. చేతులూపుతూ గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. లోకమును జయించగలిగింది విశ్వాసమే. ఆ మాట నోట్ చేసుకోండి. విశ్వాసము, ఇంకా అని కాదు, అక్కడ రాయబడిన మాట విశ్వాసమే. ఆ మాట నోట్ చేసుకోండి. అలాంటి ఒక విశ్వాసము మన జీవితాల్లో కలిగి నడిపించబడాలి. అలాంటి ఒక విశ్వాసపు క్రియలు మనలో కనబడగలగాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? లేఖనాల్లో మనకు బాగా తెలిసిన ఒక చక్కటి మాట, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట నోట్ చేయండి. వినుట వలన, మనకందరికీ ఏమంటారు? వినుట వలన ఏం కలుగుతుంది? కాబట్టి మనం ఏం వింటాం తెలుసా? ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడేం జరిగింది, అక్కడేం జరిగింది, అవేం జరిగింది, ఇదేం జరిగింది అని చెప్పి రోజంతా కూర్చొని మాట్లాడుతూ ఉండమనండి, అసలు బోరే కొట్టదు. కొంతమంది ఆపండిరా బాబు ఇక లేవరా అని చేసి అన్న కూడా లేవరు. అసలు ఏం మాట్లాడతారో తెలియదు. వాక్యం వినాలి, ప్రార్థనలో ఉండాలి అని అంటే మాత్రం కష్టం. నేను ఆ మధ్య ప్రాంతంలో సేవ చేస్తుంటే బ్రదర్గా ఉన్నప్పుడు పాస్టర్ అయినప్పుడు కూడా కాదు, బ్రదర్గా ఉన్న సమయంలో ఓ వ్యక్తి సరిగ్గా సాయంకాలం అయితే వస్తాడండి. అసలు చెప్తుంటే, అన్నా ఈ విషయం తెలుసా, ఆ విషయం తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అని ఒక్కటే నస అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే సరిగ్గా 6 గంటలకు ప్రార్థన ఉంటుంది. 6 గంటల ప్రార్థన, నైవేద్య బలి ప్రార్థన. 6 గంటలకి నైవేద్య బలి ప్రార్థన. నేను చూసి విసిగిపోయి ఇతనితో 5 అవుతుందండి అప్పుడు టైము. నేను ఆయనతో అన్నా నైవేద్య బలికి ప్రార్థనకు టైం అయింది, రా మోకరించి ప్రార్థన చేద్దాం. దాన్ని ఎప్పుడన్నా 5 గంటలకన్నా 5 గంటలకి. ఆయన అంటాడు 6 గంటలకు కదన్నా నైవేద్య బలి ప్రార్థన అని చేస్తానంటే, నేను అన్నాను పాస్టర్ గారు 1 గంట ముందుకు పొడిగించాడు, బ్రదర్ని కదండి, 1 గంట ముందుకు పొడిగించాడు, 5 గంటల నుంచే స్టార్ట్ చేయమన్నాడు, దా మోకాల మీద ఉందా అని చెప్పి అంటే నిమిషం లేడండి ఆయన. అన్న అర్జెంటుగా పని ఉందన్న, 5 అయింది అప్పుడే, అర్జెంటుగా పని ఉందన్న అని చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు నేను ఈ మాట అన్నాను తెలుసా? ప్రార్థనలో కూర్చున్నాను, మా పాస్టర్ గారు చెప్పారు, ఒరేయ్ ఉట్టి మాటలు వినేదానికి చాలా సమయం వెచ్చిస్తారు,
ప్రార్థనలో కూర్చుంటే కొంతమందికి ముళ్ళు మీద కూర్చున్నట్టు ఉంటుందిరా, ఉండర్రా బాబు అట్లా టొల్లాని చేసి చెప్పి మా పాస్టర్ గారు ఎప్పుడో చెప్తే విన్నది నా మనసులో ఉంది. అందుకని నేనేం చేసాను తెలుసా, దాన్ని ఇక్కడ అప్లై చేశా. ప్రార్థన చేసుకుందామన్నా, మోకాళ్ళ మీద ఉందామన్నా అంటే లేడండి, నిమిషం లేడండి. మీ దగ్గర నుంచి కూడా ఎవరినైనా పంపించాలి తొందరగా అంటే మన వాళ్ళు అంటుంటారు, పెద్దోళ్ళు సామెత చెప్తుంటారు కదా, పొమ్మని లేక మీరు ప్రార్థన పొగబెట్టండి. ప్రార్థన పొగబెట్టండి, సాతానుగాడు ఉండడు. విశ్వాస అయితే, ఆత్మీయుడైతే, దైవభక్తి కలిగిన వాడైతే ఉంటాడు. ఒకవేళ వాడు అపవాది తంత్రములతో నడిపించబడుతున్న వ్యక్తి అయితే అర్జెంట్గా లేచి వెళ్ళిపోతాడు. మాట్లాడేదానికి అందుకని అక్కడ రాయబడినటువంటి మాట వినుట వలన అక్కడికి ఆగిపోకూడదు. ఆ మాటలు ఈ మాటలు ఈ మాటలు ఆ మాటలు ఏమేమో మాటలు వింటారు మీరు. అందుకనే స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి మాట చదవండి. ఆ మాట వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏ మాట వినాలి అంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. అంత్యదినముల్లో ఉన్నామండి మనం. నన్ను చాలామంది చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. నన్ను అన్న అది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అని హృదయపూర్వకంగా చెప్తున్నానండి. నాకు తెలియదు బ్రదర్ అని చేసి చెప్పేస్తాను. నేను తెలిసింది తెలియంది నోటికి ఏదొస్తే అది నేను ఎప్పుడు మాట్లాడినండి. ఎవరైనా ఏదైనా వేరే వాళ్ళ గురించి చెప్తే నేను వినండి, హృదయపూర్వకంగా చెప్తున్నా. ఒక మంచి మనస్సాక్షితో చెప్పగలుగుతాను నేను ఈ మాట. నా దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, అది వింటా. నా గురించి అడుగుతారా, మాట్లాడతా. వేరే లేని మూడో వ్యక్తిని గురించి మాట్లాడంటే అసలు వినను నేను. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మాట్లాడండి అంట. నేను ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మాట్లాడండి అని మాట్లాడతాను నేనైతే. కారణం ఏంటో తెలుసా, వింటున్నాం కదా అని చెప్పి ఏవేవో మాట్లాడే అవన్నీ వినమని కాదు. క్రీస్తు యేసును గూర్చిన మాటలే మీ చెవున పడునుగాక, ఆయనను గూర్చిన శుభవచనములే మీరు విందురుగాక. దివారాత్రముదుగా మనకు అప్పగించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం చేత పట్టుకొని ఆ వాక్యానుసారముగా బ్రతికేదానికి వాక్యాన్ని ఎక్కువగా విందామండి. ఎంతో విరివిగా దొరుకుతుంది వాక్యం. విందాం, విరివిగా వాక్యం విందాం. వాక్యము ద్వారా బలపరచబడదాం. వినుట వలన విశ్వాసం కాదు, మనము ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వలన విశ్వాసులుగా మార్చబడతాం. మన జీవితాల్లో ఏదైనా పొరపాటు చేయాలని అనుకుంటే ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ వాక్యం మనల్ని సూటిగా మనల్ని ఏమంటారు నొప్పింపజేస్తుంది, మన మనసును గుచ్చుతుందండి. అప్పుడు ఆ పాపం చేయకుండా మనము ఆగిపోతాం. ఒకవేళ ఇదే తెలియదు అనుకోండి, మనకు మన ఇష్టానుసారమైన పద్ధతిలో మనం నడిపించబడతాం. కనుక దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చదవకుండా లాయర్ కోట్ వేసుకున్నంత మాత్రం నేను లాయర్ అయిపోతానా? వాళ్ళు పూటకు ఒకటి వేసుకుంటారు, అప్పుడే లాయర్ కోట్ వేసుకుంటారు, అప్పుడే డాక్టర్ కోట్ వేసుకుంటారు. నిజంగా లాయర్ అయిపోతారండి? నిజంగా డాక్టర్ అయిపోతారండి? అవ్వలేడు. లాయర్ అవ్వాలంటే లా చదవాలి, డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి, ఇంజనీరింగ్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కోర్స్ చదవాలి. నువ్వు ఏదైనా ఒక స్థాయిలో నిలబడాలంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ నువ్వు చదవాలి. అలాగే ఆత్మీయతలో కూడా నువ్వు ఒక విశ్వాసివి అని చెప్పి నీవు గుర్తింపు పొందాలి అంటే దేవుని వాక్యాన్ని వినగలగాలి, దేవుని వాక్యాన్ని చదవగలగాలి. దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని వినకుండా ప్రక్కన పెట్టేసి నేను కూడా విశ్వాసిని అని చెప్పుకుంటే దేవుని దగ్గర నిలబడలేం, అబద్ధికులుగా మనం మార్చబడతాం. కనుక ఆత్మీయుడిగా నీవు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని విశ్వాసమునే ఒక కవచముగా మీరు ధరించుకొందురుగాక. చివరిగా మరొక మాట అక్కడ రాయబడినటువంటి మాట ప్రేమ. దేవుడు ఒక కవచముగా మనకు మరొకటి అనుగ్రహిస్తుంది ఏంటంటే ప్రేమ. ఇంకా అక్కడే రాయబడ్డాయి రక్షణ, నిరీక్షణ. కానీ అన్నీ నేను చెప్పట్లేదు. ప్రేమ ఆ మాటలు కూడా మీరు క్లుప్తంగా నేను చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 12, 13, 14 వాక్యముల్లో మీరు గమనించగలిగితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వాక్యములు మీరు చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
నోట్ చేయని మాట ఇక్కడ రాయబడిన మాట, మీరు జాలి కలిగిన మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మిమ్మల్ని క్షమించినలాగున మీరును కూడా క్షమించండి. నోట్ చేయన మాట. ఇక్కడ వ్రాయబడినటువంటి జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ చెప్తూ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామని. వీటన్నిటికి పైన నాకు జాలి ఉంది, దయ ఉంది, వినయం ఉంది, దీర్ఘశాంతం ఉంది అని మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ ఉండాలి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా ఏముండాలంటే ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉంటే ఏదైనా క్షమించగలుగుతామండి. ప్రేమ లేదనుకోండి, ఏ చిన్న విషయాన్ని కూడా సహించలేం. నేను అప్పుడప్పుడు చెప్తుంటా కొంతమందితో. నా దగ్గరికి వచ్చి ఎవరైనా వచ్చి ఇలా పరిచర్య విషయంలో సౌండ్ ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించండి, లేకపోతే అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే ఆయా చోట్ల నేను ఒకటే మాట చెప్తా, బ్రదర్, చాలా రకాల సౌండ్లు వినబడుతున్నాయి, వాటన్నిటి విషయాల్లో నువ్వు మాట్లాడవే, దీనొక్క దాంట్లోనే మాట్లాడతావే, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావో తెలుసా, మీకు నచ్చట్లేదు బ్రదర్ అని నా పక్కన ఉన్నటువంటి ఒక సహోదరుని పిలిచి వాడిని లాగిపెట్టి నా పక్కన ఒకరిని పెట్టుకొని లాగిపెట్టి ప్యాట్ మని కొట్టానండి. ఆయన కళ్ళ ముందే పెట్టి ప్యాట్ మని కొట్టినా కూడా అసలు పొరపాటును కూడా నేను కొట్టాను కదా, వాడు నన్ను ఏమనలా, నిజంగానే కొట్టినా కూడా కారణం ఏంటి తెలుసా, పాస్టర్ గారు అని నా మీద ఉన్న ప్రేమను బట్టి నేను కొట్టిన దెబ్బను కూడా సహించాడు. ఇదే నచ్చలేదు అనుకోండి, ఇదే పడని వ్యక్తి అనుకోండి, కొట్టడం కాదు కదా, అట్లా కాదు బ్రదర్, నేను చెయ్యి ఒకవేళ తాకిన ఏంది చెయ్యి వేస్తున్నావే అని మాట్లాడతారు. ఇక్కడ అంతా ఏంటో తెలుసా, ప్రేమ. ప్రేమున్న వ్యక్తి ఏం చేసినా, ఓ తల్లి తండ్రులు పిల్లలు తల్లిదండ్రుల కన్నులు ఎదుట ఎలా నడిపించబడినా, ఏ పరిస్థితుల్లో నడిపించబడినా తండ్రి ఆ పిల్లల్ని తన హృదయంలో పెట్టుకొని వారి తప్పులు, నిజమే వారు తప్పు చేసినా సరే వారి తప్పులన్నీ గుండెల్లో పెట్టుకొని భరించి తన పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉంటారు. తప్పు చేశాడు కదా, మరి శిక్షించాలి కదా, మరి ఇదిగో ఇలా ఉండాలి కదా అని చెప్పి ఎవరైనా మనం మాట్లాడితే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, అవునండి తప్పే చేశారు, కానీ కన్న కొడుకుని ఎలా పోగొట్టుకుంటాం, కన్న బిడ్డని ఎలా పోగొట్టుకుంటాం అని ప్రేమగా దగ్గర తీసుకుంటారు. ఒక తల్లిదండ్రులు తన పిల్లల మీద ఉంచుతున్న ప్రేమ, అదే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా, నీ కుమారుడు మీద మాత్రమే కాదు, నీ కుమార్తె మీద మాత్రమే కాదు ఆ ప్రేమ ఉండాల్సింది, నిన్ను వలె నీ పొరుగువాడిని నీవు ప్రేమించగలగాలి. అదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అలాగే నాతో ఉన్న వారిని నేను ప్రేమించగలగాలి. నాకు ఎదురుపడుతున్న ప్రతి ఒక్కరిని నేను అలాగే ప్రేమించగలగాలి, వారిని కూడా అలాగే చూడగలగాలి, అలాగే మనం పలకరించగలగాలి, అలాగే క్షమించగలగాలి. అదే పొరపాటు మనం చేసామనుకోండి, ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఏదో పగిలిపోయే సామాను ఇది అనుకుందాం, ఇది పడేసాం, పగిలిపోయింది, నేనే పడేసాను, పగిలిపోయింది. నన్ను నేను కొట్టుకుంటానా బెల్ట్ తీసుకొని కింద పడేసావు అని చెప్పి పెట కొట్టుకుంటామా? అదే భార్య పడేసింది అనుకో, అదే భర్త పడేసాడు అనుకో, మామూలు మాటలు కాదు. ఇక ఆడలో ఒకవేళ కొట్టకపోవచ్చేమో కానీ ఆ మాటలే చాలు చచ్చిపోతారేమో. ఒకవేళ పిల్లలు పడేశారు అనుకో, తల్లిదండ్రులే పడేశారు అనుకో, చూడండి ఒకసారి ఆలోచన చేసి చూడండి. మనం చేస్తే ఒకటి, ఎదుటి వాళ్ళు చేస్తే ఒకటా? అందుకని రాయబడిన చక్కటి మాట, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమను ధరించుకోండి.
ఒక్క చోట కాదు, ధరించుకునే అనుభవం చెప్పాను కదా ఇందాక. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రేమ ప్రత్యక్షపరచండి. ఆ ప్రేమే మిగిలేది, ప్రేమే మిగిలేది. మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు గమనించగలిగితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గొప్పవే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గొప్పవే. కానీ ప్రేమే శ్రేష్టమైంది, ప్రేమే నిలబడగలిగింది. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామమున ప్రేమ మనకు ఉండాలి. ఎలా ప్రేమను పొందుకోగలుగుతామంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి దేవుని ప్రేమను పొందుకోగలుగుతాడు. ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్మ క్రియ జరుగుతుంది అంటే ఆ వ్యక్తిలో ప్రేమ ఉంటుందండి. ఆ వ్యక్తి సహిస్తాడు. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, ప్రేమ సమస్తాన్ని సహిస్తుంది, ప్రేమ సమస్తాన్ని క్షమిస్తుంది. ప్రేమ సమస్తమును నీ యొక్క జీవన విధానములో అన్ని సమాధానకరముగా చేస్తుంది. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఈ ఆరాధనకు చేరి వచ్చి ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారి నీ యొద్ద నుంచి పారిపోతాడు. వాస్తవమే. ఆ అపవాదిని ఎదిరించేదానికి శక్తి కావాలి కదా, మనకి బలం కావాలి కదా మనకి. కనుక ఆ బలం పొందినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనమంతా కూడా ధరించుకుందుము గాక. 3 విషయాలు నేను చెప్పాను. చెప్పండి. 1, పరిశుద్ధుడైన యేసయ్యను మనం ధరించుకోవాలి. 2వది విశ్వాసాన్ని ధరించుకోవాలి. 3వది ప్రేమను ధరించుకోవాలి. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాటలు చదివిన వాక్యాలే చెప్తున్నాను. మరొకటి రక్షణను ధరించుకోవాలి, మరొకటి నిరీక్షణను ధరించుకోవాలి. ఇలా ధరించుకున్న అనుభవాలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదండి. వీటిని తీసి పక్కన పెట్టకూడదు. కొద్దిసేపు ప్రేమను తీసి పక్కన పెడదాం. మన వాళ్ళు అంటుంటారు, నేను భక్తిపరుణ్ణి, కొద్దిసేపు కానీ నా బైబిల్ తీసి పక్కన పెట్టానంటే నాకు మించిన రౌడీ లీడరే అంటాడు. ఏది బైబిల్ తీసి కొద్దిసేపు, ఆ కొద్దిసేపులోనే సాతానుగాడు పట్టుకుంటాడేమో. ఆ కవచం తీసేసి నాకు కొద్దిసేపట్లోనే సాతానుగాడు పట్టుకుంటాడు. వద్దొద్దండి. ప్రతి నిత్యము ఇట్టి అనుభవాల్లో నడిపించబడుతూ అపవాది తంత్రములన్నిటినీ ఎదురించుటకు ఇక్కడ చేరిదిగో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా శక్తి కలిగిన వారిగా మార్చబడుదురుగాక. మోకరించండి, తలలు వంచండి, కన్ను మూయండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరో మిమ్మల్ని బలవంత పెట్టాల్సిన అక్కర్లేదు. చక్కగా నిలువు మోకాల మీద ఉండగలిగిన వాళ్ళు చక్కగా మోకాల మీద ఉండే దానికి ప్రయత్నం చేయండి. బలహీనుల సంగతి నేను మాట్లాడట్లేదు. మోకరించగలిగినటువంటి ఆ వసతి ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఆకాశం వైపు చేతులు ఎత్తగలిగినంతసేపు ఆకాశం వైపు చేతులు ఎత్తండి. కన్నులు మూయండి. భయభక్తులు కలిగి ప్రభుతో మాట్లాడండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అటు ఇటు ఎవరు తిరగొద్దు. దేవుని సన్నిధిలో ఒక పూర్ణ హృదయముతో ప్రభుని అడుగుదామా. అపవాదిని ఎదురించండి. నీ కుటుంబంలో క్రియ చేస్తుంది అపవాది. నీ పిల్లల జీవితాల్లో క్రియ చేస్తుంది అపవాది. నీ యొక్క జీవన విధానములు అపవాది క్రియ చేస్తుందా? నీ పరిస్థితుల్లో అపవాది క్రియ చేస్తుందా? నీ కళ్ళ ఎదుట నీ పిల్లల జీవితాలు పతనావస్థ స్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు, అపవాది తంత్రాలు నీవు కళ్ళారా చూస్తున్నావా? నీ కుటుంబ ఆర్థిక స్థితిని అపవాది దెబ్బతీస్తుందా? నీ కుటుంబంలో ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తుందా? అపవాదిని ఎదిరించండి, గద్దించి ప్రార్థన చేద్దాం. అపవాది యేసు నామములో నా కుటుంబం నుండి తొలగిపోవునుగా. కానీ అందరూ చెప్పండి ఒక్కసారి, అపవాదిని గద్దించండి అందరూ. అందరూ అవకాశం ఇవ్వద్దు ఎవ్వరు ఇక్కడ. పూర్ణ మనసుతో ఇప్పటి వరకు ఇదిగో నీవు ఇక్కడ చేరేంత వరకు నీవు ఏ పరిస్థితులతో నీవు ఇక్కడికి వచ్చి ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో నీవు ఇదిగో ఈ మాటలు వింటున్నా సరే, ఇప్పటి వరకు ఏ పరిస్థితులు నీ కుటుంబ విధానంలో, నీ జీవన విధానంలో నడిపించబడ్డాయో, నీవు అనుభవించి ఉన్నావేమో,
ఒక చిన్న తీర్మానంతో ప్రభు దగ్గర అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా. ప్రభా, అపవాదిని ఎదురించుటకు శక్తి కలిగిన వారిగా మేము మార్చబడాలి యేసయ్యా అని తీర్మానంతో నిండు మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తూ అడుగుదామండి. యేసు నామములో ప్రతి రోగపు వ్యవస్థ తొలగిపోవునుగాక. ప్రభా, విడుదల కలుగజేయండి యేసయ్యా అని అడగండి. ప్రభుని అడగండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? అసమాధానంతో ఇబ్బంది పడుతున్నావా? నీ పిల్లల జీవితాల్లో శాపం వెంటాడుతూ ఉండి నీవు బాధపడుతున్నావా? కన్నీళ్ళు విడుస్తున్నావా? నీ కుటుంబంలో నెమ్మది లేక, సాతాను యొక్క తంత్రాలు నీవు గుర్తించలేక, సాతాను కుయుక్తిగా చేస్తున్న పన్నాగాలు నీవు గుర్తించలేక లోబడిపోయి కన్నీరే అన్నపానంగా మిగిలిన పరిస్థితుల్లో నీవు నడిపించబడుతున్నావా? మరొక్కసారి వాక్యాన్ని మనతో మాట్లాడి నిశ్చయముగా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అపవాదిని ఎదురించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోబోతున్నాడు. విశ్వసిస్తున్న వారి జీవితాల్లో ఇప్పుడే, వారి కుటుంబాల్లో ఇప్పుడే అపవాది తొలగిపోవునుగాక, పారిపోవునుగాక. చప్పట్లు కొడుతూ సంతోషంగా సంతోషంగా అపవాది తంత్రములు తొలగిపోవునట్లుగా ప్రభు చేయునుగాక. తీర్మానంతో నిండు మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దామండి. ప్రభా, మీ సహాయము దయచేయండి అయ్యా. ఏ విషయంలో అపవాది ఎటు నుంచి నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో అర్థం కావట్లేదయ్యా. ఏ విషయంలో నా పిల్లల జీవితాల్లో అపవాది క్రియలు చేస్తుందో తెలియట్లేదయ్యా. నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, నా చేతి పనుల విషయంలో, నేను చేస్తున్న పనుల విషయంలో అపవాది తంత్రాలని గుర్తించలేకపోతున్నానేమో, కుటుంబంలో గుర్తించలేకపోతున్నానేమో, వ్యక్తిగత జీవితంలో గుర్తించలేకపోతున్నానేమో, నాకు ఎదురవుతున్న పరిస్థితులు గుర్తించలేకపోతున్నానేమోనయ్యా. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి కలిగిన వారిగా పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మార్చబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మార్చునుగాక. ఒక్కొక్కరు అట్టి అభిషేకం పొందుదురుగాక. ఇప్పుడే ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడునుగాక. స్తోత్రం అయ్యా. దేవుని క్రియ నీలో జరగాలి. విశ్వాసమనే కవచాన్ని ధరించుకో. క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధతను కవచముగా ధరించుకో. ప్రేమను ఒక కవచముగా నీవు ధరించుకో. సర్వాంగ కవచం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇదిగో క్రీస్తు యేసును, విశ్వాసాన్ని, ప్రేమను, రక్షణను, నిరీక్షణను నీవు ధరించుకొని నీవు నడిపించబడు. నీ ఎదుట ఏ అపవాది కూడా నిలబడకుండా ప్రభు తోలివేయునుగాక. అపవాది పారిపోవునట్లు చేయునుగాక. విశ్వాసంతో తీసుకోండి. ప్రభుని అడగండి, నాలో ఇలాంటి అనుభవాలు ఉండాలయ్యా, నాలో పరిశుద్ధత ఉండాలి. లోకం ఒకవేళ నన్ను చిన్న చూపు చూడొచ్చు నా పరిశుద్ధతను బట్టి, ఒకవేళ నన్ను చూసి హేళనగా ఉండిండొచ్చయ్యా, మీ కొరకు నేను నిలిచి ఉండాలి నా తండ్రి అని తీర్మానంతో ప్రభుని అడుగు. నాలో పరిశుద్ధత కావాలి, నాలో విశ్వాసం ఉండాలి, నాలో మీ ప్రేమ కలగాలి యేసయ్యా అని తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. గత దినములంతటా మీరు కాపాడారు. మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి మహింపరచున్నట్లుగా మీరు చూపిన ఉన్నతమైన మీ కృప కొరకే మీకు స్తోత్రాలు. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరును మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏ పరిస్థితుల్లో వారు ఇక్కడికి వచ్చి ఉన్నారో తండ్రి, ఇదిగో ఈ ఆరాధనలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ ఎదుటి నుండి పారిపోతాడని మీరు ప్రమాణం చేసి అపవాదిని ఎదురించుటకు శక్తి గల వారగునట్లుగా సర్వాంగ కవచమును మేము ధరించుకోవాలని మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ అట్టి సర్వాంగ కవచమును ధరించుకొందురుగాక. ఒక్కొక్కరు సర్వాంగ కవచమును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ధరించుకొందురుగాక. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధత నిలుచునుగాక.
విశ్వాసం కలుగునుగాక, ప్రేమతో నింపబడుదురుగాక, మీ రక్షణ పరిపూర్ణంగా పొందుదురుగాక, నిరీక్షణ కలిగిన వారిగా నడిపించబడుదురుగాక. ఇట్టి అనుభవాలతోనే ప్రభా మీ ప్రజలు కొనసాగించబడాలి. ఎవరైతే అలా ఉండాలి అని తీర్మానం చేసుకున్న వారికి మీరు సహాయం దయచేయండి. వారి ఎదుట నుండి అపవాది తంత్రములు తొలగిపోవునట్లుగా తండ్రి మీ సహాయం దయచేయండి. మీ కృప వెంబడి కృప ప్రత్యక్షపరిచి మా జీవితాల్ని మేము కాపాడుకుంటూ మీరు అక్కడకు రాజ్యానికి కూడా సిద్ధపరచబడినట్లుగా అతి ఉన్నతమైనటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించి మా ద్వారా సర్వఘనత మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.